సో హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందు కొత్త వీడియోతో వచ్చేసాను. సో ఈరోజు ఏంటంటే ఐతంపూడి వచ్చాను అనమాట. ఐతంపూడి తిరగడానికి వచ్చాను. సో ఇది చాలా స్పెషల్ ప్లేస్ నాకు, ఎందుకంటే నేను చిన్నప్పుడు స్టే చేసింది ఇక్కడే అనమాట. సో రోడ్ ఇటుపక్క మీకు జస్ట్ చుట్టూరు చూపిస్తాను, బీరోల్లో వీడియోస్ కూడా వస్తాయి. సో ఇక్కడ ఈ కాలువ చాలా స్పెషల్ అనమాట. ఎప్పుడు ఇగో మా ఇంటి ముందు ఉండేవాళ్ళు, మా ఇల్లు అక్కడే అటు సైడ్ ఉంటుంది. సో ఇది కాలువ, ఈ కాలువ ఉంది కదా, ఈ కాలువకి ఆపోజిట్ డైరెక్షన్లో మా ఇల్లు ఉండేది అనమాట. ఇక్కడ ఉండేవాళ్ళం మేము చిన్నప్పుడు. సో ఈ ఇల్లు ఇంట్లో ఉంటూ ఈ కాలువ ఇదంతా ఎంజాయ్ చేసేవాళ్ళం బాగా చిన్నప్పుడు అనమాట. బట్ ఇప్పుడు ఉన్నంత నీట్గా అయితే అప్పుడు ఉండేది కాదు ప్లేస్. చెప్పాను కదా, చుట్టుపక్కల ఇదంతా నొప్పులు ఇవన్నీ చాలా దారుణంగా ఉండేది ప్రదేశం అంతా. తిరుగుదామంటే అంత తిరగలేకపోయేవాళ్ళం. ఇప్పుడు నేను చాలా ఫ్రీగా తిరుగుతున్నాను ఇటు అటు మొత్తం. ఇగో ఈ కాలువ ఇలా వెళ్తూ ఉంటుంది, మాటేరు అలా వెళ్తూ ఉంటుంది. అటు నుంచి వెళ్ళే కాలువ మళ్ళీ ఇలా కూడా ఇంకొక కాలువ వెళ్ళేది. ఇప్పుడు ఇదేంటంటే మొత్తం బురద కాలువలా తయారైంది ఇది. అప్పుడు కూడా వాటర్, మంచి వాటర్ వెళ్ళి, ఫ్రెష్ వాటర్ వెళ్ళి అనమాట ఎదురుగుండా ఉన్న కాలువల నుంచి. బట్ ఇప్పుడు బురద వాటర్ వెళ్తుంది అనమాట. బట్ ఫ్లో మాత్రం చాలా బాగుంటుంది. ఇగో ఐతంపూడి లాక్ ఉంటుంది ఆ ముందర, అటు సైడ్ ఇంకోటి ఉంటుంది అనమాట చిన్నది, అటు సైడ్ నుంచి కూడా వాటర్ వెళ్తూ ఉంటాయి. ఇక్కడ సిమెంట్ రోడ్డు కూడా వస్తుంది, ఎదర సిమెంట్ రోడ్డు వచ్చింది. అప్పుడు సిమెంట్ రోడ్డు కాదు, మొత్తం మట్టి రోడ్డు ఉండేది. ఇదంతా తిరగడానికి అది బాగుండేది అనమాట. ఇలా వెళ్తే పొలాల దగ్గర నుంచి కొంచెం ఎదరకెళ్తే ఒక గుడి వస్తుంది. ఆ గుడిలో అందరూ బలిస్తూ ఉంటారు ఎక్కువ. సో ఇంకా తగ్గించారా ఇంకా అవుతున్నాయా అనేది మనకు ఐడియా లేదు, కానీ అప్పుడు మాత్రం మా చిన్నప్పుడు అన్నీ బేవత్సంగా చేసేవారు అనమాట. అండ్ నీకు చెప్తా ఉంటాను కదా, అలా వాటర్ ముందు ఉంటూ ఉంటే, ఆ వాటర్ అలా వస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మైండ్కి. ఆ వేవ్స్ చూసారు కదా, సౌండ్ మీకు క్లియర్గా అనిపిస్తుందో లేదో తెలియదు, కానీ వేవ్స్ బేవత్సంగా ఉంటాయి. వెనకాల వేవ్స్ చూడండి ఎంత బాగుందో. వేవ్స్ యొక్క సౌండ్ అలా వస్తూ ఉంటుంది. సో అదే గుర్తు వస్తుంది చిన్నప్పటి నుంచి. ఏం మారలా, లాక్ అలాగే ఉంది. మారుతుంది అనుకున్నాను, కానీ ఇది మళ్ళీ కన్స్ట్రక్ట్ చేస్తారేమో నీట్గా అనుకున్నాం, కానీ కన్స్ట్రక్ట్ ఏం చేయలేదు. అది అప్పుడు ఎలాగ ఉంది ఇప్పుడు అలాగే ఉందన్నమాట. మొత్తం మట్టి అయిపోయి ఇంకా దారుణంగా తయారైంది. అప్పటి నుంచి అలాగే ఉంది. ఐతంపూడి బీభత్సంగా అయితే డెవలప్ అయిపోలేదు, ఒక మాదిరిగా డెవలప్ అయింది అనమాట. హెవీ డెవలప్మెంట్ అయితే ఏం కాదు అదంతా. ఈ వరకు ఇళ్ళలో ఉండేవాళ్ళు అనేవాళ్ళం కదా, ఆ ఇల్లు ఇగో వెనకాల కనిపిస్తుంది చూసారా. అండ్ మేము ఉండే ఇల్లు వేరు, ఈ ఇల్లు వేరు అనమాట. సో ఇదంతా ఇప్పుడు మొత్తం మారిపోయింది, ప్రదేశం అంతా మారిపోయింది. మా దగ్గర అయితే మొత్తం వేరేలా ఉండేది మేము ఉన్నప్పుడు అయితే. ప్రదేశం మొత్తం మారిపోయింది. ఇక్కడ ఏయో పిచ్చి మొక్కలన్నీ వచ్చేసినాయి. ఇక ఏయో అవే తామరాకులు కాదు, కానీ వేరే ఉంటాయి. అవి వాటర్ వేస్తే కిందకు వచ్చేస్తాయి. అట్లా తెలుగులో ఏమంటారో తెలియదు, కానీ అవి ఒకటి వచ్చేసినాయి అనమాట. మొత్తం వాటర్ మొత్తం తగ్గిపోయింది. ఏమో మరి ఇటు సైడ్ వాటర్ ఇంకా వెళ్ళనివ్వకుండా బ్లాక్ చేశారు, మరి ఏం చేశారో తెలియదు, కానీ వాటర్ వెళ్ళట్లేదు. బట్ ఒకటి కొంచెం మారింది, ఇటు సైడ్ రోడ్డుకి ఇటు సైడ్ ఫుల్గా నొప్పులు ఉన్నాయి అనమాట. భయంకరంగా కాలిపోయి ఇప్పుడు కాలడం కొంచెం తగ్గింది అనమాట. ఈ ప్రదేశం అయితే కొంచెం మారింది, బట్ ఏమంత బీభత్సమైన డెవలప్మెంట్ ఏం కాదు. ఇక్కడ కూడా ఎక్కువ రాజులు వీళ్ళందరూ ఉండడం వల్ల ఎంతో కొంత డెవలప్మెంట్ చేశారు. ఇక్కడ అంత ఈ సైడ్ ఏమంత డెవలప్మెంట్ లేదు, కానీ ఏలేటుపాడు ఇవన్నీ డెవలప్మెంట్ బీభత్సంగా అవుతుంది అనమాట. సో వాటర్ లెవెల్ కూడా తగ్గింది. ఇదివరకు ఇంకా బీభత్సంగా ఉండేది అనమాట వాటర్ లెవెల్. ఇదంతా ఇంకా ఫుల్గా అవి ఉన్నాయి చూసారా, కొంచెం ముందుకు వచ్చి చూపిస్తాను. ఇవి ఉన్నాయి కదా వెనకాల కనిపిస్తున్నాయా, అవి ఇప్పుడు చాలా కింద నుంచి వస్తున్నాయి. అవి మినిమం ఆ పైన పిల్లర్ ఉంది చూసారా, పిల్లర్ వరకు వచ్చేసి రోజులు కూడా ఉన్నాయి. అంతంత వాటర్ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, నేను చూశాను చిన్నప్పుడు. ఇప్పుడు ఏమంత లేవు, కానీ
అంత రిస్క్ ఏం కాదు ఇప్పుడు వాటర్ చెప్పాలంటే. ఒక మాదిరిగా ఉన్నాయి వాటర్, బట్ అయినా ఈత రాకపోతే ఎలాగైనా కొట్టుకెళ్ళిపోతాం ఆ ఫోర్స్కి, వాటర్ ఫోర్స్ ఏం స్లోగా ఏం రావట్లే. ఈత రాకపోతే ఆ వాటర్ ఫోర్స్కి వెళ్ళిపోతాం అలాగే. సో ఏదైనా మనకి ఈత వస్తేనే డేంజర్ కాదు, ఈత రాకపోతే ఏదైనా లైట్గా వచ్చినా డేంజరే అనమాట. సో అలా ప్రదేశానికి ఎందుకు రావాలనిపిస్తుందంటే, ఇక్కడ చూసారు కదా నీళ్ళు ఎంత హాయిగా ఉంది, గాలి కూడా వేస్తుంది ఎంచక్క. మన ఆంధ్ర అంటే చెప్పక్కర్లేదు, ఫుల్ క్లైమేట్ వేడిగా ఉంటుంది, కానీ ఇలాంటి చెరువులు, కాలువలు ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం చల్లదనం పెరుగుతుంది. అవి లేకపోతే చాలా ఇబ్బంది. కానీ ఇక్కడ గట్లు కూలిపోతాయని ఏయో చెక్కలు కర్రలు పెట్టి మొత్తం చుట్టూరు ఇవి పెట్టారు చూసారు, దడిలాగా పెట్టారు గట్లు కూలిపోకుండా ఉండడానికి. లేదంటే గట్లు కూలిపోయి ఇదంతా రోడ్డు కొట్టుకుపోద్ది అనమాట వాటర్ ఫోర్స్. మొన్న హెవీగా వచ్చినాయి కదా వాటర్, మేబీ ఆ టైంకి చాలా హెవీగా వచ్చి ఉంటాయి, అవి రాకుండా ఇవన్నీ పెట్టుంటారు టెంపరీగా. అండ్ మీకు చెప్పాను కదా, ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇలా చేపలు పడతారు, ఎదురుగా వచ్చే చేపలు పడడానికి అని చాలా చోట్ల చూపించాను కదా వీడియోలు. ఇక్కడ కూడా అలాగే వాళ్ళు వేసి పెట్టారు, గ్రీన్ కలర్ ఉన్నాయి చూసారా, చేపలు ఎదురుగా వచ్చి ఆగుతాయి అన్నమాట అందులో. మరి అవి చిన్న చిన్న వేసారో పెద్ద పెద్ద వేసారో తెలియదు, కానీ ఇలా వాటికి అవి క్యావిటీస్ లాగా లేవు. మరి ఇవి ఏ చేపలు పడతాయో ఏంటో తెలియదు, కానీ పెద్దవి పడతాయో చిన్నవి పడతాయో తెలియదు, కానీ అలా ఉంటాయి అన్నమాట. ఇదివరకు సెట్టుబెంట్లో చేసిన బ్లాగ్లో అయితే కరెక్ట్గా చేపలు వచ్చి పడేటట్టు పెట్టారు, కానీ వీటిలో అలా ఏం లేదు. మరి ఆ మెకానిజం మరి ఇవి ఎందుకు పెట్టినట్టో నాకైతే క్లియర్గా తెలియట్లేదు. అవి చెప్పడానికైతే వలల్లాగే ఉన్నాయి, చెప్పడానికైనా చూడడానికైనా వలల్లాగే ఉన్నాయి అనమాట. అండ్ క్లైమేట్ మాత్రం చాలా హార్ష్గా ఉంది ఈరోజు, ఎండ బీభత్సం కొడుతుంది. నా ఫేస్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఎండ చాలా ఎక్కువ కొడుతుంది అనమాట. చెప్పాలంటే ఇప్పుడు చలికాలం రావాలి, బట్ స్టిల్ చలికాలం రాకుండా ఇంకా వేడి కొడుతుంది. హైదరాబాద్లో అయితే చలికాలం వచ్చింది, బాగా చల్లగా ఉంటుంది అదంతా క్లైమేట్. ఇక్కడ ఏంటో మరి క్లైమేట్ ఏం చల్లగా ఏమి ఉన్నట్లు ఉడికొచ్చేస్తుంది బీభత్సంగా. ఇంత వేడి ఏ సంవత్సరం లేదు. మరి ఈ సంవత్సరం చాలా హెవీగా ఉంది వేడి. ఎప్పటి వరకు ఇలాగే ఉంటుందో మనకు తెలియదు, కానీ చాలా హెవీగా ఉంది వేడి. ఈ చెట్టు మా చిన్నప్పుడు కూడా ఉండేది, కాకపోతే అప్పుడు చాలా చిన్నగా ఉండేది, బాగా పెద్దది అయిపోయింది ఈ చెట్టు. నాకు వెనకాల చాలా పెద్దది అయిపోయింది. ఇవన్నీ పిచ్చి చెట్లు అలా వస్తూనే ఉంటాయి, ఏమన్నా పడేస్తే అవి అలా వచ్చేస్తూ ఉంటాయి. అవి అక్కడ అటుపక్క కూడా ఒక చెట్టు వచ్చింది, నీటి మధ్యలో వరకు వెళ్ళిపోయేలాగా చెట్టు వచ్చింది. బట్ వెళ్ళొచ్చు, రిస్క్ చేసి వెళ్ళొచ్చు, కానీ అది ఇరిగిందంటే లోపల పడిపోద్దాం, నీటి లోపల పడిపోద్దాం. అక్కడ ఉంది చూసారా, కనిపిస్తుందా, అలా వెళ్ళొచ్చు. కాకపోతే ఈ రొబ్బలు ఏమీ అంత స్ట్రాంగ్గా ఏమి ఉండవు దీని రొబ్బలు. ఈ చెట్టు రొబ్బలు ఇరిగిపోతాయి, మీరు డేంజర్ అనమాట. ఈ చెట్టు రొబ్బలు దేనికి యూజ్ అవ్వవు, చెక్కలకి వాడరు, దేనికి యూజ్ చేయరు అనమాట. అలాగా జస్ట్ పేరుకి అలా పెంచి ఉంచుతారనమాట. అబ్బా ఇప్పుడు గాలి వేస్తుందండి, కొంచెం గాలి వేసింది, ఏదో కొంచెం ఆనందంగా ఉంది. మళ్ళీ గాలి అలా కంటిన్యూస్గా వేస్తే బాగుంటుంది, కంటిన్యూస్గా వేయదు కదా, ఏదో కాసేపు వేసి ఆగిపోయి మళ్ళీ తర్వాత వేస్తుందో లేదో తెలియదు అన్నట్టు ఉంటుంది. డైరెక్ట్ సన్లైట్ మన మీద పడుతున్నప్పుడు మనం, మీకు అపర్చర్ వాల్యూ ఎంత పెట్టుకున్నానో చెప్పనా, f8 పెట్టాను. ఇప్పుడు అయినా సరే ఒక్కోసారి 1.7 ఎక్స్పోజర్ వచ్చేస్తుంది, లేదా 1.3 వస్తుంది, ఆటోమేటిక్గా పెరుగుతుంది తగ్గుతుంది అనమాట. బట్ సరిపోద్ది 1.7 S-Log3లో ఎడిటబుల్ అనమాట, ఏం పర్లేదు, 1.7 ఎక్స్పోజర్ వచ్చినా పర్లేదు. బట్ ఏమవుతుందంటే డైరెక్ట్ సన్లైట్ పడుతున్నప్పుడు మన కళ్ళకి షాడో కింద వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలి తెలుసా, రిఫ్లెక్టర్స్ అవి పెట్టుకొని మన ఫేస్ మీద పడేటట్టు చేసుకోవాలన్నమాట. లైట్ డైరెక్ట్ ఫేస్ మీద పెట్టుకొని మళ్ళీ
అవి ఉంటాయి. రిఫ్లెక్టర్ పెట్టుకుని మళ్ళీ డిఫ్యూజర్ పెట్టుకోవాలి. ఈ రెండు పెట్టుకుంటే కరెక్ట్గా లైట్ మన ఫేస్ మీద పర్ఫెక్ట్గా పడుతుంది. ఎగ్జాక్ట్ లైటింగ్ అయితే, ఎగ్జాక్ట్ సినిమాటోగ్రఫీ లైటింగ్ కావాలంటే పర్ఫెక్ట్ లైటింగ్, ఎండనే మనం లైట్ కింద వాడుకుని చేసుకోవాలంటే చాలా బాగా వాడుకోవచ్చు. అలాగా మన రిఫ్లెక్టర్ పెట్టుకుంటారు, తర్వాత డిఫ్యూజర్ పెట్టుకుంటారు. డిఫ్యూజర్ పెడితే హెవీగా రాకుండా కంట్రోల్ చేస్తుంది లైట్, సో పర్ఫెక్ట్ లైటింగ్ వస్తుంది. సో అలాగే మనం డైరెక్ట్ సన్లైట్లో లైట్స్ ఏం లేవు మన దగ్గర. డైరెక్ట్గా సన్లైట్ వాడుకుని మనం లైట్ క్రియేట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాం, ఇలాగే ఈ సన్లైట్ వాడుకుని రిఫ్లెక్టర్ పెట్టుకుని ఆ రిఫ్లెక్టర్ నుంచి డైరెక్ట్ మన మీద డిఫ్యూజర్ పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. బట్ ఇలా అటు ఇటు తిరగడానికి కుదరదు. అందులో కుదురుతుంది, కాకపోతే మనతో పాటు మన క్రూ మెంబర్ కూడా మనతో పాటు వాక్ చేస్తూ ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే డైరెక్ట్ ఇంకా ఈజీ మెథడ్ చెప్పనా, ఇవంతా అడ్జస్ట్మెంట్లు చేసుకోకుండా, కెమెరాలో అడ్జస్ట్మెంట్లు చేసుకోకుండా మనం ఈజీగా చేసుకోవాలంటే ఎన్డీ ఫిల్టర్ పెట్టుకోవాలి. ఎన్డీ ఫిల్టర్ పెట్టుకుంటే ఇంచక్క డైరెక్ట్గా మనం ఏమి డిఫ్యూజర్లు ఇవన్నీ ఏం చేయగల, కెమెరాకి ఎన్డీ ఫిల్టర్ పెట్టామంటే ఇప్పుడు మనకి ఎలాగా కూలింగ్ గ్లాసెస్ అంటారు చూసారా ఎండలో తిరుగుతున్నప్పుడు, అలాగే దీనికి కూడా కూలింగ్ గ్లాసెస్ టైప్ అనమాట. అది పెట్టుకుంటే ఇంకా హెవీగా లైటింగ్ రానివ్వకుండా ఆపుతుంది అనమాట. సో చాలా యూజ్ అనమాట. ఇది చూస్తుంటే ఒకసారి దూకేసి కాసేపు స్నానం చేసి వెళ్ళాలనిపిస్తుంది. బట్ నీళ్ళు మాత్రం నీళ్ళు చూస్తుంటే హెవీగా వస్తున్నాయి అనమాట. ఎక్కడ తీసుకెళ్ళిపోద్దో తెలియదు మరి, అలా మాటేరు దాకా వెళ్ళిపోతామేమో మరి ఒకసారి ములిగామంటే. సో వాటర్ హెవీగానే ఉన్నాయి, అంత హెవీగా లేవు కానీ నేను చూసినప్పుడు ఉన్నంత హెవీగా అయితే లేవు కానీ తగ్గినాయి. బట్ వాటర్ అయితే ఉన్నాయి. సో తిరిగే వాళ్ళు తిరుగుతారు, తిరగని వాళ్ళు మానేస్తారు అనమాట. దీనివల్ల ఎన్ని పొలాలకి నీళ్ళంతా తెలుసా, ఇదంతా గోదావరి వాటర్ మొత్తం. చాలా పొలాలకి నీళ్ళంతా ఉంటాయి, వెళ్తూ ఉంటుంది ఇలాగా, ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. అలా మాటేరు నుంచి ఇంకా చాలా దూరం వెళ్తుంది. అలా వెళ్ళి నరసాపురం ఏంటది సముద్రం ఉంటుంది కదా, అక్కడ కలిసిపోతుంది మొత్తం. అలా డైరెక్ట్గా ఇంకా చాలా ఉంటాయి. గోదావరి ఇలా చిన్న చిన్న పిల్లకాల వల్ల విడదీసి చాలా వెళ్తాయి గోదావరి. అలా వెళ్ళిపోయి లాస్ట్కి సముద్రాల్లో కలిసిపోతాయి అన్నమాట. మొత్తం ఇలాగే ఇక్కడే కాదు, ఇంకా చాలా ప్రదేశాల్లో విడదీశారు అలా గోదావరి. ధవళేశ్వరం బ్యారేజ్ రావడం వల్ల చాలా ప్రదేశాలకు నీళ్ళు రావడం చాలా మంచిదైంది అన్నమాట. కాటన్ దొర గారి వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ అయినాయి. ఒక్క రాజమండ్రి వల్ల ఎన్ని ప్రదేశాలు సస్యశ్యామలు అవుతున్నాయి చూసారా, చాలా మెయిన్ అన్నమాట అది. బట్ ఈ రివర్ వస్తుంది ఎక్కడి నుంచో తెలుసు కదా మీకు, మహారాష్ట్ర నుంచి వస్తుంది. దాని గురించి ఎవరో చెప్పరు, రాజమండ్రి తోపు అంటారు. రాజమండ్రి నుంచే అన్నిటికీ వస్తాయి కాబట్టి అదే తోపు అనుకుంటాను అందరూ తెలియని వాళ్ళు. అండ్ ఇగో ఇంకో 2 yearsలో మళ్ళీ ఇవి రాబోతున్నాయి, పుష్కరాలు రాబోతున్నాయి. పుష్కరాలు వస్తే మొత్తం చాలా బాగుంటుంది అన్నమాట సిట్యువేషన్. ఎక్కడ పడితే అక్కడ పుష్కర స్నానాలు చేస్తూ ఉంటారు. బట్ మా నిడదవోలు రాజమండ్రి మాత్రం బేభత్సంగా ఉంటుంది రష్. అక్కడే హెవీగా వస్తారు జనం, ప్రపంచ నలుమూలల నుంచి జనం వస్తూ ఉంటారు. సో అంతేనండి, ఇలా నేచర్తో టైం స్పెండ్ చేయండి, రోజు టైం ఎంజాయ్ చేయండి, ఇప్పుడు తిరుగుతూ ఉండండి, ట్రావెల్ చేయండి, అందరినీ కలుస్తూ ఉండండి, కొత్త పీపుల్ని కలుస్తూ ఉండండి. ఎప్పటికెప్పుడు మనం ఏదో కొత్తదనాన్ని నేర్చుకోవాలంటే ట్రావెల్ చేయాలి. సో ట్రావెల్ చేస్తేనే మనకి ఏదైనా కొత్తదనం తెలుస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుందో, లోకల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ట్రావెల్ చేయాలి. కొత్తగా కనిపెట్టిన వాళ్ళు అందరూ చేసింది అదే కదా. ఇప్పుడు కొలంబస్ అనుకోండి, ఎవరైనా సరే ఏమన్నా కనిపెట్టాలంటే తిరిగితేనే కదా కనిపెట్టింది. తిరగకుండా ఎక్కడ ఆడ ప్రదేశంలో ఉండి అదే నా రాజ్యం, అదే నేను ఉంటా అనుకుని ఉంటే అలెగ్జాండర్ కాంకర్ చేయలేకపోతాడు కదా. సో అలాగే జంగిస్ ఖాన్ ఆడొక్కటే ప్రదేశంలో ఉండి అక్కడే చాలే నా రాజ్యం ఇంతే అనుకోండి, ఎక్స్పాండ్ చేయకుండా అక్కడే ఉంటే అక్కడే ఉన్నాడు కదా. సో మనకి ఏముందో తెలియాలంటే మొత్తం తిరుగుతూ అన్నీ తెలుసుకుంటూ ఉండాలి కదా.
ఓ అదండి, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.